అపహాసింపబడి అవమానపరచబడుట. లేఖనం కీర్తన గ్రంథం 69:21. కీర్తన గ్రంథం 22:6 నుండి. 6 వచనం అండి, చూద్దాం. 6 వచనం తీసారండి. నేను నరుడని కాదు, మరి ఎవరు? నేను పురుగులు. నేను నరుడని కాదు. దావీదు గారు అంటున్నారండి, దోయ్ మీరు మర్చిపోవద్దు, గణేష్ అనుకున్నాను కదా. నేను నరుడని కాదు. 22వ అధ్యాయము, కీర్తన గ్రంథం 22వ అధ్యాయము, 22వ అధ్యాయము తీసారండి. 6 నుంచి చదవలేనా? నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచిన వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించున్నారు. ఏమైనా ఆలోచించండి, ఇది లేఖనం, ఇది కీర్తన గ్రంథంలో చెప్పినటువంటి లేఖనం. అయితే యోహాను సువార్త 19:29. ఐదో దాన్ని ఇక్కడ రాస్తున్నాను. యోహాను సువార్త తీసారా? 27వ అధ్యాయము 39-40. యోహాను సువార్త కదండి, మత్తయి సువార్త. మత్తయి సువార్త 27:39-40. ఆ మార్గంలో వెళ్ళుచుండిన వారు తలలులుచు దేవాలయంలో పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుడు కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయన దూషించారు. ఇప్పుడు ఆ సందర్భం ఏంటి? అపహాసింపబడి అవమానపరచబడ్డ. ఏంటి మొదటి మాట? చదివాను అదే. ఆ మార్గం వెళుచున్నవారు సిలువ పడ్డాడు, యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నాడు. సిలువ మీద ఉన్నప్పుడు ఆ మార్గం వెళుతున్నవాడు తలలుచు దేవాలయంలో పడగొట్టి దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో 3 దినాలు కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొను, నీవు దేవుడు కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పొచ్చు ఆయన దూషించారు. తర్వాత 41-44. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించు వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకోలేడు. వీడు ఇతరులను రక్షించాడు, ఇప్పుడు మాత్రం తను తాను రక్షించుకోలేడు. ఇశ్రాయేల్ రాజు కదా, మరి ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడలా ఇశ్రాయేల్ రాజు కదా, మరి ఇప్పుడు శిలువ మీద దిగిన ఎడలా వాడిని నమ్ముదుము, మేము నమ్ముతాం. వాడు దేవుని యందు విశ్వాసముంచును, నేను దేవుడు కుమారుడని చెప్పుకున్నాడు. కనుక ఆయనకి ఇష్టడైతే, దేవుడికి మనోడు ఇష్టమైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పారు. దేవుడికి ఇష్టడా? యేసుక్రీస్తుగా కాదా? ఇష్టడేనా? మీ పిల్లలు మీకు ఇష్టమేనా? మరి ఆడు ఎడుతున్నాడు, బడి పంపించడం మానేయండి. బడికి వెళ్ళని ఏడుతున్నాడు, ఆడంటే ఇష్టం మీకు, ఆడు ఏడకూడదు. మానించండి. మాట్లాడండి. లేదు మానిపించడం అంటే మీరు ఆడికంటే ఇష్టం లేదు. చూస్తారు ఇష్టం లేదు, ఆడంటే ఇష్టం లేదు. ఇష్టం ఉందా? స్కూల్ పంపించాం. అంటే ఇప్పుడు నీ ఇష్టాన్ని ఎలా చెప్తున్నావు? నీ ఇష్టాన్ని ఎలా చెప్తానుకుంటున్నావు? వాడి భవిష్యత్తులో బాధపడకుండా ఉండాలంటే ఇప్పుడు నేను కష్టపెట్టాలి కనుక ఆడి మీద ఇష్టం ఉంది కనుకనే ఆడ మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నాం. మనోడు ఎలా తిరిగేశాడు? దేవుడికి ఇష్టడు కనుక దేవుడు రక్షించాడు అంటాడండి. అయితే పిల్లడు అంటే ఇష్టం కనుక స్కూల్ పంపించడం మానేశాడు అంటే ఆడు ఎందుకు బాధ పోతాడు. అప్పుడు పెద్ద అంటాడు, మా నాన్న నేనంటే ఇష్టం లేదు నేను చదివించలేదు అంటాడు. ఆ రోజు ఎడుతున్నావు ఇష్టమనే కదా చదువుమని ఇచ్చేసారంటే అది నా భావించడా? నా తోటలో చూడ అంత ఇంజనీర్ అయిపోయారు, ఐఏఎస్ అయిపోయారు, దిక్కుమలు అయిపోయారు, ఏదో అయిపోయారు, నేను పనిమూలం అయిపోయాను. అంతేనా కాదా? ఆయనకి ఇష్టడైతే
ఇష్టమైతే మీ పిల్లలు ఇష్టమని చెప్పి మీరు ఇష్టమనే వాళ్ళకి కావాల్సినవి మీరు చేస్తున్నారు. ఇతను నా ప్రియకుమారుడు ఇతను నేను ఆనందిస్తున్నాను, ఇతను నా ప్రియకుమారుడు ఇతను నేను ఆనందిస్తున్నాను. ఎప్పుడు? ఆయన మాట విన్నప్పుడు. తర్వాత ఆయన మాట ప్రకారం చేయనప్పుడు నేను ఏం చేస్తాను? అలా చేస్తేనే వీడు బాగుపడతాను అన్నప్పుడు కొడతాను. కొట్టినంత మాత్రం ఆయన నాకు ఇష్టం లేదనా? తిడతాను. ఆయన మాత్రం వాడంత ఇష్టం నాకు ఇష్టం లేదనా? బడికి వెళ్ళమని అడు ఏడుతున్నాను, స్కూల్లో దేబట్టి వచ్చాను అంటే ఆయన నాకు ఇష్టం లేదనా? ఉంది ఆడు భవిష్యత్తులో బాగోవాలని. ఇది కూడా ఇష్టమే. ఇష్టమాని కానీ సంకలు వేసుకుని జాబులమ్మ రావే, కొండెక్కి రావే, గోగుపులట్టు రావే, మా పిల్లలు తీయాలి, సార్బోతలు తినిపిస్తేనే ప్రేమ. ఆలోచించండి. ఆయనకి ఇష్టడు కనుక ఆయన తప్పించాడు. ఎవడు తప్పించాడు? ఉండు అక్కడ, నేను వస్తున్నాను. తప్పించాడు ఉండు. ఎందుకు తప్పించాడు? అదిగో అక్కడ అన్నాడు కదా, ఆ చదువు ఆ మాట చదువు. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచాను. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచాను. నేను దేవుడు కుమారుడు అని చెప్పాను. దేవుడు కుమారుడు అని చెప్పాడు. కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాళ్ళు తప్పించడం చెప్పారు. వాళ్ళు తప్పించడం చెప్పారు. ఆయనతో కూడా సిలువ వేయబడిన వాడు అని చెప్పారు. తప్పిస్తాడా? తప్పించడా అంటే తప్పించాడు. నీతిమంతుడు ప్రార్థన విజ్ఞాపన కలదే, బహు బలం కలదే ఉంటుంది కనుక యేసుక్రీస్తు వారి ప్రార్థన నీతిమంతుడే కనుక విన్నాడు కనుక సిలువ మంచి అన్ని తప్పించాడు అని ఎక్కడ లింక్ పెట్టేసాడండి అంటే ఆడు ఆవేశంతో చెప్పేస్తే మనకు దైవ ఆవేశం లేదనా? అందుకే చెప్తున్నాడా? తర్వాత 41 నుంచి చదవనైనా ఆయనతో కూడా సిలువ వేయబడ్డ బండిపోరు దొంగలను అలాగనే ఆయన నిందించింది. వీళ్ళేదో నీతిమంతులకు వీళ్ళకుండా నిందించేస్తున్నారట. నువ్వు తప్పించుకోవయ్యా బాబు, నువ్వే తప్పు చేయలేదు, నీకెందుకు బాధ అంటారు. నువ్వు తప్పించుకుని మమ్మల్ని కూడా ఆయన తప్పితే 10 మందికి వాకింగ్ చెప్తాడు. ఏదో తప్పి పడితే ఏమన్నా ఆలోచించండి. ఓ మంచోడికి నేర శిక్ష పడింది అనుకోండి, అవకాశం వచ్చో భూకంపం వచ్చి సరసర పారిపోయింది అనుకోండి, ఆడ పారిపోవడం వల్ల సమాజానికి ఉపయోగం ఏ ప్రమాదం ఉండదు. అదే భయంకర నేరగాళ్ళు తప్పించుకుంటే. అందుకే మరి అపోస్తలుడైన పౌలు మరి వాడలో ప్రవేశిస్తున్నప్పుడు వాడ బదలేసి పడిపోతే ఖైదీలందరూ నీటిలో పడిపోయారు. పడిపోయినప్పుడు ఏం చేస్తా ఉన్నారు? ఎవరిని ఇంకా పారిపోతారు కనుక ఆ సముద్రం మీద వాళ్ళని చంపేయండి అనేటువంటి ఒక సైనికుడు అంటాడు. మీరు విన్నారు లేదా? ఎవడో తప్పించకూడదు. ఎలాగా మరణం అనేది సంభవించింది కనుక వీళ్ళ బయట ఎందుకు చంపేమన్నాడు? ఎందుకంటే ఇంక వీడు బయటికి వెళ్తే మరి నేరస్తుడు అయిపోతాడు. కానీ యాదృచ్ఛికంగా వీడికి శిక్ష విధించడానికి మేము ఒక దీవికి వీళ్ళని తీసుకెళ్తున్నాం. దీవికి తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళకి గోడ వదిలేసిపోయి అసంబద్ధంగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వాడు వచ్చింది. ఒకవేళ ఇందులో గజీతగల్లా వచ్చి ఒకవేళ తప్పించుకుంటే వీడు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మారతాడు, పైగా సమాజానికి కంటకుడుగా బయలుదేరతాడు. కానీ వీడిని సముద్రంలోనే చంపేయండి. కనుక ప్రియమైన దేని వల్ల యేసుక్రీస్తు వారు తప్పించబడితే ఉపయోగం ఉంది, కానీ దొంగలు తప్పించబడితే అందుకే కనుక ఆ విషయాన్ని మనకే చెప్పాడు. అయిపోయింది ఆయన. మార్క్స్ వార్త 15:29 నుంచి. మార్క్స్ వార్త 15 మార్క్స్ 15 అధ్యాయము చివరిగా చూద్దాం 29 నుంచి 32 వరకు. అప్పుడు ఆ మార్గంలో వెళుచున్న వారు తమ తలలు ఊల్చు. ఆ మార్గాన్ని వెళ్తున్నవాడు తలలు ఊల్చు. దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో కట్టువాడా, 3 దినాల్లో కడతానని చెప్పినోడా సిలువ మీద నుండి దిగి ఇప్పుడు నువ్వు సిలువ నుంచి దిగి నిన్ను నీవే రక్షించుకోమని చెప్పి ఆయన రక్షించుకోమని దూషించారు. అట్లు శాస్త్రులను దూషించారు, అపహాసించారు. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాసం చేయొచ్చు. వీడతరులను రక్షించాడు. వీడు ఇతరులను రక్షించాడు కానీ తను రక్షించుకోండి. ఇశ్రాయేల్ రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనం చూసి నమ్ముదామని ఒకరితో చెప్పుకోండి. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు వస్తాడో సిలువ నుంచి మనం చూసినప్పుడు ఈయన మా రాజు అని నమ్ముదాం అని యేసుక్రీస్తు వారిని అపహాసం చేశారు. అంటే యేసుక్రీస్తు వారిని అపహాసం చేసి అవహేళన చేసి అవమానిస్తారని క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం దావీదు అనే మహాభక్తుడు చెప్పాడు. దాన్ని క్రీస్తు శకం వచ్చిన తర్వాత మత్తయి సువార్తలో జరిగినటువంటి సందర్భాలు యేసు వచ్చిన తర్వాత సేమ్ ఆయన ఎలాగైతే అవమానపరచబడతాడో లేకపోతే అపహాసింపబడతాడని రాయబడిందో, యేసు వచ్చిన తర్వాత సేమ్ ఆ దారిని వెళ్ళే వాళ్ళు యేసు ప్రభు గారు సిలువ మీద చూసి అలాగే అపహాసం చేశారు, అలాగే అవమానపరిచారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంటే జరిగిన లేఖనాలు మన మీద మనకి సరైన పట్టు లేక ప్రతి తరగతిలో ఏం చెప్తాడంటే మీ బైబిల్ తప్పు అని. బైబిల్ ఎలా తప్పు అవుతుంది? దేవుడు ఇప్పుడు రాయబడిన గ్రంథమా? ఒకవేళ మార్పులు చేర్పులు అనేవి ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. ఆ జరగడం అనేది పునాదుల జోలికి ఎవరు వెళ్ళలేరు. ఇల్లు ఏమైనా మార్పు చేసుకోవాలనుకోండి, పునాది పైనుంచే మార్పు చేసుకుంటాం. రీమోడలింగ్ అంటారు దాన్ని. పునాది మీదే ఉంటుంది ఇల్లు.
కానీ పై కట్టడాన్ని మనం ఏ మార్పు చేరిపోయినా చేసుకుంటాం, కానీ పునాది అనేది స్థిరంగా ఉంటుంది. కనుక గమనించి ప్రియమైన వారులారా, ఈ విషయాలన్నీ పాత నిబంధన గ్రంథంలో నిక్షిప్తమైపోయినాయి. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం వాటిని నెరవేర్చాడు దేవుడు. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు వారి ద్వారా. ఏ రక్షణార్థమైనటువంటి జ్ఞానం నీకు పుట్టిస్తుందని రాయించాడో అదే రక్షణార్థ జ్ఞానం మాకు వద్దని అజ్ఞానులుగా పోతున్నారు. వాళ్ళకి ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుందో ఒక్కసారి బైబిల్ చెప్పింది. ఆ వాక్యం చూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 198, బైబిల్ చివర 198 తీతుకు రాసిన పత్రిక ఎగ్జాంపుల్ అని రాసుకోండి. ఇది రిఫరెన్స్ 3వ అధ్యాయము 9వ వచనం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అవివేక తర్కములు, వివేకం లేకుండా ఏ అర్థబద్ధం లేకుండా తర్కాలు పెట్టుకోకండి. బైబిల్లో వంశావళుల గురించి తర్కాలు పెట్టుకోకండి. కలహాలు బైబిల్ ఉన్నటువంటి వాటి గురించి, ధర్మశాస్త్రం కూర్చిన వివాదాలు నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నది. అలాంటి వాదాలు పెట్టుకోకండి. అవి నిష్ప్రయోజనం, వ్యర్థము. దానివల్ల ఎవరికి కలిసి వచ్చే భక్తి ఏమీ లేదు. నెక్స్ట్, కనుక వాటికి దూరంగా ఉండుము. మతాల మధ్య భేదాన్ని సృష్టించే వాళ్ళు ఉంటారు. ఒక మనుషునికి మతాల మధ్య భేదాన్ని సృష్టించే వాళ్ళు ఉంటారు. ఆ మత భేదములు కలిగించు మనుషునికి 1-2 సార్లు బుద్ధి చెప్పండి. ఇది తప్పు అని చెప్పండి. వాళ్ళకి ఏది రైటో వాళ్ళకి చెప్పండి. దుర్భాషలు ఆడుకోకండి. కర్రలో కత్తులు రోడ్లు ఇచ్చుకుని బుర్ర బదులు కొట్టుకుని కొట్టేసుకుని చంపేసుకునే పరిస్థితి ఏమీ లేదు. భక్తి అనేది బలవంతంతో వచ్చేది కాదు, మనసుకు సంబంధించింది. మనసు దేన్నైతే ప్రగాఢంగా నమ్ముతుందో దాన్నే అనుసరిస్తుంది. అలాగే నమ్మిందంతా భక్తి కాదు, మరి అనుసరించేదంతా నిజము కాదు. కానీ ఒక నిజం అంటూ ఒకటి ఉంది. దాన్ని నిరూపించడానికే మీరు ఎంతటి సాహసాన్ని మీరు చేయండి, కానీ గొడవలు పెట్టుకోకండి అంటే చెప్తున్నాడు. చూడండి, అక్కడ మతభేదములు కలిగించే మనుషులకి 1-2 సార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించేయండి. ఎందుకని విసర్జించమంటున్నాడు అంటే, అట్టివాడు మార్గం తప్పేశాడు. మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడట. ఎవరో శిక్ష విధించక్కర్లేదు. ఎలా అంట? శిక్ష విధించుకున్న వాడే పాపము చేయుచున్నాడని నీకు తెలుసు. కనుక ఒక వ్యక్తిని సత్యంలోకి నడిపించి భక్తుడిగా మార్చడానికి, పాపములోంచి నీతిమంతుడిగా మార్చడానికి మనం ఎంతటి సాహసానైనా చేయాలి. అంతేగాని తెలిసిన సందర్భాల కోసం వాదాలు తర్కాలు పెట్టుకుని అవివేకులుగా మారిపోవద్దు. తర్వాత పాపం చేసిన వారుగా, మార్గం తప్పిన వారుగా కావద్దు. ఆ తద్వారా మనకేమవుతుంది? శిక్ష. పాపం వల్ల ఏమవుతుంది? మరణం వస్తుంది. కనుక ఇది ఆలోచించి దేవుని యొక్క ఉన్నతమైన విషయాలు ప్రపంచానికి కావాలి. ప్రతి మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఏదో చేయని అడుగుతారు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి అడగవలసింది అది కాదని చెప్పాడు. ఏమని? నాకు ఇచ్చిన ఈ శరీరాన్ని నేను సద్వినియోగపరుచుకుని లోపల నా ఆత్మకు స్వర్గాన్ని తెచ్చిపెట్టాలి. అదే మన మధ్యనున్న ప్రక్రియ. మనకు ఉన్నటువంటి ఈ శరీరం అనే సాధనం మనకి ఏం తెచ్చిపెట్టాలి? పరలోకం, స్వర్గాన్ని తెచ్చిపెట్టాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఈ శరీరానికి ఏం కావాలో అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. శరీరానికి కావాల్సింది దేవుణ్ణి అడుగుతారేటండి? శరీరానికి కావలసినవి మనల్ని ఎక్కడ పంపించు? నేను చాలాసార్లు చెప్పాను, శరీరం అనేది ఒక డిస్పోజల్ గ్లాస్ లాంటిదని. యూజ్ అండ్ త్రో, వాడుకుని వదిలేసి మరి పోవాలి. ఏదో ఒక రోజు మరణం వస్తుంది, ఈ శరీరం వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి ఆత్మగా. కనుక ఆత్మయే శాశ్వతమైంది, శరీరం కేవలం మరి నిష్ప్రయోజనమైన దానికి నాకు అయ్యి నువ్వు అడుగుతూ ఉన్నావు. అన్ని ఇచ్చిన తర్వాత ప్లాస్టిక్ గ్లాసు అట్టుపండును కాజు చేసుకుని పెళ్లి భోజనాలను తెలుపుకున్నట్టు ఉంటుంది. ఇంకా ఏమండి, పెళ్లి భోజనంలో అట్టుపండును కాజా చేసుకోవడానికి పని చేస్తుంది. తర్వాత ఈ 2 తీసేస్తే మళ్ళీ పడేలా. మన జీవితం ఏం స్టీల్ గ్లాస్ కదండి, డిస్పోజల్ కాదు. మీకు ఎప్పుడు భోజనంలో ఉన్నా ఆ 2 గుర్తు రావాలి. ఏ 2? వేసిన కాగితం పేపర్ను 3 వేస్తారు కదండి. కింద టేబుల్ మీద పేపరు, దాని మీద ఒక ప్లేటు, దాని మీద గ్లాసు, 3 యూజ్ అంటారు. ఆ ఒక్కదా అయిపోతే మొత్తం దాంతో పాటు చుట్టేసి పాడేయాలి. పేరు కూడా అంతే, కాళ్ళు చేతులు మొత్తం ముందు చేసేయండి. అప్పుడప్పుడు చచ్చిపోయిన పోస్ట్ మార్టం చేసి మొత్తం పెట్టేసి ఒక పోగులో కట్టేసేసి మనకి ఎత్తారు, మొహం ఒకటి పెడతారు. ఇలాగా మొత్తం అంతా కట్టేస్తారు. అలాగే ఇలాగ చుట్టేసి శుభ్రం పడేస్తారు. అది చుట్టూ మీకు అర్థం అవ్వాలా. మనల్ని కూడా అలా చుట్టేసి అడ్డుపోతున్నాడు. శరీరం నిష్ప్రయోజనం.